విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. మదిర నుంచి రవి రాస్తున్నారు. నాగుల చవితి రోజున నాగేంద్రుడికి ఏ నైవేద్యాలు నివేదించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నాగుల చవితి రోజున ఇందాక అనుకున్నట్టుగా చిమ్మిలు ఒకటి, ఇంకో మంచిది ఉందమ్మా. వరిపిండిని బెల్లాన్ని కలిపి చలిమిడిలా ముద్దగా చేసి బాగా తొక్కి దాంట్లో ఆవు నేతిని పోసి దీపం పెడతారు. పుట్ట దగ్గర దీపం పెడితే ఆ పాముకి కళ్ళు కనిపించవు కాబట్టి దీపం గట్టు కింద పెట్టాలి అని చెప్పి పాముకి కళ్ళు కనిపించేందుకు వీలుగా మరీ ఆ పుట్ట దగ్గరే కాకుండా పుట్ట నుంచి కనిపించని కొద్ది పక్కగా పెట్టి ఏదో మామూలు అడ్డుగా ఏదో పెడతారు. ఇటుకో మరొకటో అక్కడ ఉన్న రాయో రప్పో ఏదో పెడతారు. అది నిజంగా చేసేటువంటి పాము అబ్బో నా కోసం దీపం పెట్టేశారు కాబట్టి కళ్ళు కనిపించవు అని అనుకోదు. పాముకి రోజు దీపాలు అక్కడ పెడితే కళ్ళు కనిపించకుండా ఉండడం, దీపం లేకపోతే కళ్ళు కనిపించి తిరగడం జరుగుతుందా? కాదు. అది దాని అర్థం ఏమిటంటే ఈ నెల రోజులు ఈ వరిపిండితో బెల్లంతో నూరినటువంటిది ఏదైతే ఉందో దాన్ని చిన్న కుందెలా చేసి దాంట్లో ఆవు నీటిని వేసి దీపాన్ని కానీ వెలిగించినట్లయితే దీపపు వెలుగు వేడిమికి ఈ వరిపిండి బెల్లము కలిపి వండబడుతుందో విధంగా ఆ వండబడిన దాన్ని తింటే శరీర ఆరోగ్యం బాగుపడుతుందనే దాంట్లో ఉండే అత్యద్భుతమైన రహస్యం. ఇంట్లో ఉండే వస్తువులతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధానం ఆ రోజుల్లో చెప్పారు. అంచేతనే ఇంట్లో ఉండేటటువంటి భార్య, వివాహం కాని పక్షంలో అమ్మ, వాళ్ళిద్దరూ గృహ వైద్యురాళ్ళు. ఇంట్లో ఉండే వైద్యం మామూలుగా ఇంట్లో పోపులు పెట్టి ఉంటుంది. ధనియాలు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా వైద్యానికి సంబంధించినవి. అందుకనే పూర్వం రోజుల్లో మాట ఉండేది. పూర్వం రోజులు అంటే 10 సంవత్సరాల వెనక్కి ఇంటి భోజనం బ్రహ్మాండమైన ఆరోగ్యప్రదమని. రెండే మాటలు దీంట్లో. ఇంట్లో ఉన్న భోజనాన్ని చేస్తే ఇంట్లో భార్య కానీ తల్లి కానీ వీడు చాలా ఆరోగ్యవంతంగా ఉండాలని ఇష్టంతో వండి పెడుతుంది. ఏ హోటల్ దగ్గరికి వెళ్ళి 100, 150, 300 ఇస్తే వీడు ఎంత తొందరగా లేచిపోయి ఇంకోటి వస్తాడని వాడు చూస్తూ ఉంటాడు. వీడు తొందరగా లేస్తే బాగుండు, తినకుండా తక్కువ తిండిపోతే బాగుండు వీడు అనుకుంటాడు. వాడు వ్యతిరేక దిశలో భోజనాన్ని పెడతాడు. వీళ్ళు అనుకూల దిశ, మరి కాస్త వడ్డించమంటారా, ఇది తింటారా, అది తింటారా అని ఇష్టం లేకపోయిన దాన్ని కూడా ఇష్టంగా తినేలా చేసేవాళ్ళు వీళ్ళు. అందుకని ఇంటి భోజనానికి ఉన్న గొప్పదనం అది. ఇంట్లో చేసేటటువంటి నైవేద్యానికి ఉండే విశిష్టత ఇది. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి విష్ణువర్ధన్ రాస్తున్నారు. నాగేంద్రుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకరేనా? కుమారస్వామిని సర్పరూపంలో ఎందుకు పూజిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి మార్గశీర్ష శుద్ధ షష్ఠి అని వస్తుంది. మార్గశీర్ష మాసంలో అక్కడుండేటటువంటి ఏ సర్ప ఆరాధన ఉందో ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయన సంతానప్రదుడు. ఇప్పుడు మనం ఏ నాగుల చవితిని అయితే చేస్తున్నామో ఈయన మాత్రం సుబ్రహ్మణ్యేశ్వరుడు కాదు. ఇది కేవలం సామాజిక స్పృహతో ఆరోగ్య పరిరక్షణ కోసం, ఆరోగ్య రక్షణ రహస్యాన్ని తెలుసుకోవడం కోసం చేసేటటువంటి పండుగ ఇది. మార్గశీర్ష శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఆ రోజున పూజించేటటువంటి పూజలని అందుకునేటటువంటి స్వామి మాత్రం నిశ్చయంగా సంతానప్రదుడు, అందులో అనుమానం ఏమాత్రం లేదు. తిరుపతి నుంచి మురళి రాస్తున్నారు. నాగదోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయించాలి, పరిష్కార మార్గం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. నాగదోషాన్నే కుజదోషము అంటారమ్మా. కుజదోషం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు వాళ్ళు. కుజుడు అంటే కు అంటే భూమి నుండి, జ అంటే పుట్టినవాడు, భూమి నుంచి పుట్టినటువంటి వాడు. భూపుత్రుడు అంటే పృథ్వీపుత్రుడు, వినాయకుడు అని అంటాం. కాబట్టి నిజంగా గణేష పురాణాన్ని కానీ, గణేష స్తోత్రాన్ని కానీ, గణేషుని సహస్రనామాలని కానీ, వినాయకుడికి సంబంధించినటువంటి ఏ పూజనైనా కానీ చేస్తూ ఉంటే ఆ ఉండే నాగదోషం తొలగుతుంది. చాలామంది ఈ రహస్యం తెలిసిన వాళ్ళు కనిపించరు. అంటే ఎన్ని రోజుల్లో పోతుంది ఆ దోషం? ఒకటేంటంటే మన వ్యాధి ఎంత బలంగా ఉంటే అంతకాలం ఔషధాన్ని వాడవలసి వచ్చినట్టుగా మనకుండే నాగదోషం జ్యోతిష ప్రకారం ఎంత స్థాయిలో ఉందో
ఏ దశలో మనం ఉన్నామో, ఏ అంతర్దశలో మనం ఉన్నామో అంతకాలం పాటు చేయాల్సి వస్తుంది. మనం ఎలా తయారైపోయామంటే ఈ రోజుల్లో వెనక్కి ఒక సామెత చెప్తారు, అమ్మా ఈ మంత్రాన్ని చదువుకుంటే నీకు గర్భం వస్తుంది అని అన్నట్ట. చదువుకుంటే సరిపోతుందండి. చదువుకుంటూ ప్రదక్షిణం చేయంటే ఆవిడ చుట్టుకి ఒకసారి కడుపు చూసుకోవడం మొదలెట్టిందిట. అలాగా ఎంత మటుకు ఈ చదువుకో అనగానే ఓసారి చదివాని ఏమైనా వచ్చిందా, ఓసారి చదివితే ఏమైనా, ఇట్లా చూసుకుంటే ఇలాగా వ్యాధి ఎంత బలంగా ఉందో దానికి సరిపోయినంత ఔషధాన్ని ఎలా వాడాలో అలాగే ఈ మంత్రాన్ని కూడా తగినంత కాలం పఠించాలి. మనకి ప్రయోజనాన్ని ఆశించినప్పుడు ప్రయోజనం సిద్ధించేంత వరకు చేయాలక్కర్లేదా? వాడు ఎవడో ఉద్యోగం మనకి ఇస్తా అన్నాడు, ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఉద్యోగం ఇస్తారా అని అడిగి వచ్చేస్తున్నావా? వాడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా, వాడికి అన్ని పనులు చేస్తున్నా, వాడు ఉద్యోగం ఇచ్చే వరకు ప్రాణం తీస్తున్నా, వాడు విసిగి వేసారి ఆఖరికి వీడికి ఇవ్వకపోతే వెంటబడతాడు అనే వరకు చేస్తున్నావా లేదా? ఎందుకని? ప్రయోజనం కాబట్టి. అది భగవంతుడి దగ్గర చూపించాలి. 1. 2, నాగ ప్రదక్షిణని కానీ చేసినట్టయితే శరీరంలో ఉండేటటువంటి దోషం తొలగి ఆయన అనుగ్రహం లభిస్తుంది. పూర్వులు ఎవళ్ళు కూడా గాల్లో దీపాన్ని వెలిగించేసి దేవుడా నువ్వే చూసుకో ఆరిపోకుండా అనేవాళ్ళు కాదు. మానవ ప్రయత్నము ఉండాలి, దైవ అనుకూలత ఉండాలి. అందుకనే రాముడు ఉన్నాడు, పక్కన లక్ష్మణుడు ఉంటాడు. రాముడు దైవ ఆనుకూల్యానికి సంకేతం, లక్ష్మణస్వామి మానవ ప్రయత్నానికి సంకేతం. అలాగే అర్జునుడు ఉన్నాడు, మానవ ప్రయత్నానికి అర్జునుడు సంకేతం, శ్రీకృష్ణుడు దైవ ఆనుకూల్యానికి సంకేతం. ఇటు నాగప్రదక్షిణలని చెయ్యి, ఇది మానవ ప్రయత్నం, తెలిసిందా? అటు గర్భం కలగడానికి కావలసినటువంటి ఏ ప్రతిబంధకం ఉందో దాన్ని పరిశీలింపచేసుకోవాలి కూడా. ఇటు వైద్యరీత్యా, అటు ఆధ్యాత్మిక వైద్యరీత్యా, ఈ 2 విధాలా కానీ మనం ప్రయత్నం చేసినట్టయితే నిశ్చయంగా నాగదోషం తొలుగుతుంది. చాలామంది ఇది కానీ అది కానీ చేస్తారు. మేము వైద్యుల చుట్టూరానే తిరుగుతాం, సంతాన సాఫల్య కేంద్రం చుట్టూ తిరుగుతూ సంతాన వైఫల్యాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు ఆవిడే చెప్తుంది, నేను అన్నీ ఖచ్చితంగా మీకు సంతానం కలిగించగలని ఎవ్వరూ చెప్పలేరు. దైవ ఆనుకూల్యం ఉండాలి. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.